ఈ ఉదయ కాలం ముందు దేవుని సన్నిధికి వచ్చిన నీకు అందరూ ప్రభు పెట్టి వందనాలు. అందరికి వందనాలు, వందనాలు, వందనాలు. సౌండ్ పెరిగి వందనాలు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ దినం దేవుని యొక్క వాక్య భాగంలో 115వ కీర్తన 14వ చరణం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదువమ్మా. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలు. యెహోవా మిమ్మును మీ పిల్లలను చెప్పండి వృద్ధి పొందించును. వృద్ధి ప్రారంభం. చెప్పండి. జీవితంలో వృద్ధి అనేది విత్తనం లాంటిది. చెప్పండి. వృద్ధి ఎలాంటిది? విత్తనం లాంటిది. వృద్ధి ప్రారంభానికి ఆశీర్వాదాలకు మూలమైన వృద్ధి. దేవుని వాక్యము, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మిమ్మును మీ పిల్లలను వృద్ధి చేస్తాను. ఎందుకు చేస్తాడు ఆయన? ఆయన మనలను, మన పిల్లలను వృద్ధి చేయాలంటే మనం ఆయన మాట, ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని మాట వింటే నిన్ను వృద్ధిలోనికి తీసుకొస్తాడు. ప్రప్రదంగా నిన్ను వృద్ధిలోనికి తెస్తాడు. వృద్ధిలోనికి వచ్చిన నీవు మరింత నమ్మకంగా ఉన్నాం అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తాడు? అది కూడా మీకు. రెండో మాట, ఇర్మియా గ్రంథం 23:3. ఇర్మియా గ్రంథం 23:3 చదువుతున్నాం. సమకూర్చి అవి అభివృద్ధి పొంది చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి? తోలివేయబడినవి, వృద్ధికి నోసుకోనివి, అభివృద్ధికి నోసుకోనివి, తోలివేయబడినవి ఆయన సమకూర్చి వాటిని మరలా తీసుకుని వచ్చి చెప్పండి ఏం చేస్తాడు? చెప్పండి ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధిలో నుండి తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? అభివృద్ధిలో. అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? చెప్పండి. వృద్ధిలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాం. నమ్మకంగా ఉన్న నిన్ను వృద్ధి నుండి అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎలా ఉండాలి? చెప్పాలి. ఇప్పుడు ఎలా ఉండాలి? అంతకంటే నమ్మకంగా ఉండాలి. అంతకంటే నమ్మకంగా ఉంటే మరలా ఎక్కడ తీసుకెళ్తాడు? చెప్తా ఆగండి. రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. నేను నిన్ను విడిపింపగలవాడను. అయితే నీకు నాకంటే ఉన్నాడు. రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై. ఎఫ్రాయిము నీవు క్షేమాభివృద్ధి పొందావు. తరువాత బెత్లెహేములో నీవు
యెహోవా యవని గారి వలన నీకు దయచేసే సంతానమును నీ కుటుంబమును యోధకు కనిన తేరసు కుటుంబం వలె ఉండును గాక. చాలు. మూడవది, ఎఫ్రాయిమును దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? మొదటిది వృద్ధి, రెండవది అభివృద్ధి, మూడవది క్షేమాభివృద్ధి. నువ్వు క్షేమముగా ఉండాలి, క్షేమములో నువ్వు అభివృద్ధి పొందాలి అంటే నువ్వు దేవుని మాట వినాలి. క్షేమాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము ఏమైపోయాడు? అర్థమవుతుందా మీకు? క్షేమాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము ఏమైపోయాడు? ఎవరు తిప్పివేయనటువంటి అప్పు వంటి పట్టుకుపోయాడు. క్షేమాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయనటువంటి అంటే ఏమైపోయాడు? క్షేమాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము ఇప్పుడు ఎవరితో కలిసిపోయాడు? చెప్పరా? అన్యజనులతో కలిసిపోయాడు. క్షేమాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము ఏమైపోయాడు? విగ్రహాలతో కలిసిపోయాడు. క్షేమాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము ఏమైపోయాడు? వేశ్య వంటి వాడు. వృద్ధి బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది. మూడవది, క్షేమాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిమా, ఎఫ్రాయిమా నువ్వేమైపోయావు? నా కన్న కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను ప్రేమించిన వాడా, నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా కడుపులో మారని వేదన. ఎఫ్రాయిమును గురించి ఎందుకు దేవునికి బాధ? ఎఫ్రాయిము ఫలించవలసిన, ఎఫ్రాయిము క్షేమాభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము చెప్పండి ఏమైపోయాడు? విగ్రహాలతో కలిసిపోయాడు, వేశ్యలతో కలిసిపోయాడు, అన్ని దేవులతో కలిసిపోయాడు. ఇంకా ఎవరు తిప్పిపోయినటువంటి అపవాది. ఎందుకు బిడ్డరా? నేను మీకు జ్ఞాపకం చేశానే, ఉజ్జియా రాజు యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని వర్ధిల్ల చేశాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని వర్ధిల్ల చేశాడు. లోయలు, పంట చర్యలు, లోయలు, విస్తారమైన పంటలు, బావులు, జలయలు, వందలాది ఎకరాల భూమితో సంతోషించాడు. అంతేకాదు ఆయనకంట వ్యవసాయం మీద మక్కువ. ఏంటది? నిజమే, దేవునికి నువ్వు లోపడినంత కాలం దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవుని మాట విన్నంత కాలం నిన్ను విడిచిపెట్టాడు. ఉజ్జియా రాజు యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆయన అతన్ని వర్ధిల్ల చేశాడు. బిడ్డలారా, అతడు ఆశీర్వదించబడి బహుగా తన పేరు ప్రఖ్యాతి బహుగా విస్తరించాక మనస్సులో గర్వించాడు. చెప్పండి, ఎక్కడ గర్వించాడు? మనసులో గర్వించాడు. గర్వించిన వాడు ఏమైపోతాడు? గర్వించిన వాడు చెడిపోతాడు, గర్వించిన వాడు పాడైపోతాడు. అందుకు జ్ఞాని అంటాడు, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఆత్మ సంబంధమైన బిడ్డ, దేవుడు నిన్ను మొట్టమొదట నీ స్థితిని మార్చి, నిన్ను వృద్ధి చేసి, నిన్ను అభివృద్ధి చేసి, నిన్ను క్షేమాభివృద్ధిలోనికి తీసుకురావాలని ఆయన ఆలోచన కలిగి ఉంటే నువ్వు అప్పము వంటి వాడవైపోయావు. నువ్వు అప్పము వంటి దానమైపోయావు. నీ స్నేహం చెడిపోయింది, నీ ఆలోచన చెడిపోయింది. ఎఫ్రాయిము ఫలించి అభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు.
వేసే మంచివాడైపోయాడు. ఇట్లారా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పిల్లలను ఆశీర్వదించాలని, ఆయన పిల్లలను దీవించాలని, ఆయన పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని తండ్రి ఆశపడతారు. కానీ మన ఉద్దేశం ఎలా ఉంది? ప్రారంభం వృద్ధి బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, క్షేమాభివృద్ధి కాడకు వచ్చేసరికి ఏమైపోయింది? కొలంపైపోయింది. ఎఫ్రాయిమా, ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ. ఏమంటాడు దేవుడు? చెప్పండి. ఎఫ్రాయిం ఉన్న దేవునికి ముద్దు బిడ్డ, నా కన్న కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా, నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా కడుపులో మానని. అయ్యో ఏంటయ్యా మాకు ఆత్మ. నలుగురు పిల్లలు ఇచ్చాడు దేవుడు. నలుగురు, ముగ్గురు బాగానే ఉన్నారయ్యా, ఒకటి పరిస్థితి ఏంటి? ఐదుగురు ఇచ్చారయ్యా, నలుగురు బాగున్నాడు, ఒకటి పరిస్థితి ఏంటి? ఇద్దరు బిడ్డలు ఇచ్చాడయ్యా, ఒకడు బాగున్నాడు, ఒకటి చెడిపోయాడు. ఏంటయ్యా మాకు ఈ కర్మ? బిడ్డరా, ప్రతి వ్యక్తిని దేవుడు దీవించాలని ఆశపడతాడు. ప్రతి వ్యక్తిని దేవుడు చూడాలని ఇష్టపడతాడు. ఆయన ప్రతి వ్యక్తి పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు. కానీ ఎందుకు ఎఫ్రాయిము ఎందుకు పాడైపోయాడు? ఎఫ్రాయిము పాడవడానికి గల కారణం ఏంటి? దేవుడు ఏమన్నా ఎఫ్రాయిమును పనికి మాలుడుగా చేశాడా? చేయలేదే. ఎవరు పిలుస్తున్నాడు? నాకు ఇష్టమైన. ఎంత ప్రేమ అంటే దేవునికి. నాకు ఇష్టమే, నాకు ఇష్టమే. బిడ్డలారా, ఊరి వాళ్ళందరూ చీకొట్టి ఊరు బయట వదిలిపెట్టి కుష్టి వ్యాధి కలిగిన వాడు, కుష్టి వ్యాధి కలిగిన వాడు. నా ప్రభుత్వ తమ్ముడు పరిగెత్తుకొచ్చి ఆయన ముందు సాష్టాంగపడి రెండు చేతులు జోడించంటున్నాడు, దావీదు కుమారుడా, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను, నా ఇంటి వారికి ఇష్టం లేదయ్యా, నేను నా బంధువులకు ఇష్టం లేదు, స్నేహితులకు ఇష్టం లేదు, నా ఊరు వారికి ఇష్టం లేదు, అందరూ నన్ను తరివేశారయ్యా ఊరు బయటికి. అయ్యా నీకు ఇష్టమైతే నాన్న, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించి. నా ప్రభు ఎంత ప్రేమ కలిగినట్టు తెలుసా? నాకు ఇష్టమే. స్తోత్రం చెప్పండి. నాకు ఇష్టమే. నువ్వు శుద్ధుడవు. వెంటనే అతను శుద్ధి పొంది, వెంటనే అతను బాగుపడి వెళ్ళిపోయాడు. యేసు ప్రేమ ఎంత గొప్పది! ఏ వ్యక్తిని విడిచిపెట్టాడు ఆయన, ఏ వ్యక్తిని కాదనడు ఆయన, ఎవరిని ప్రేమించేవాడు ఆయన. ఎట్లా ఆయన ప్రేమ గొప్పది. ఇది వృద్ధి చేయాలని వచ్చి ఆ రాజును దేవుడు వృద్ధి చేస్తే, అభివృద్ధి చేస్తే, వచ్చి ఆ రాజు మనసున గర్వించి చెడిపోయాడు. అందుకంటారు, ధనాపేక్ష సమస్త కీడులకు. ధనవెచ్చడం కూడా తప్పే. ధనవెచ్చినను మదవెచ్చినను మానక పుట్టునురా సద్గుణములెన్నో అన్నాడు. ధనవెచ్చిన తప్పే. రెండవది మదవెచ్చిన తప్పే. మదం, ఈ మదం అనేది తన మన పర భేదం ఎక్కడ చేస్తుంది. ఈ మదమెక్కినోడు చేసేది కొన్ని భయంకరమైన పనులు. మదమెక్కినోడికి తల్లి, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు అనేది ఏది కనపడదు. వాడి కళ్ళు మదమెక్కి పశువులకు ప్రవర్తిస్తారు. మదనుకున్నది. కానీ ధనం ఇచ్చింది అనుకోండి, ధనం ఇస్తే అతను మనసును చేశాడు. దావీదు కొడుకులో ఒకరికి మదవెక్కింది. ఆడి పేరేంటి? చెప్పగలరు? అమ్నోను. ఆడి పేరుకి అర్థం ఎంత గొప్పదో తెలుసా? బిడ్డలారా, అమ్నోనికి మదవెక్కి
తోబుట్టు మీదే ఏమైందండి? మనసు. చెల్లి మీద మనసు పడింది దానికి, రక్త సంబంధం మీద మనసు పడింది. ఆయన పట్టింది మదమైన దయ్యం పట్టిందండి. ఎవరిని? అమ్ముకుంది. మదమిచ్చిన దయ్యం పడితే అదే పని చేస్తున్నాడు మనిషి. అక్క చెల్లి ఆత్మీయత తెలియదు. అవునుకు మదమిచ్చబట్టి చెల్లి జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుడు ఎవరు చెప్పండి? ఆస్తి సంపాదన విచ్చలవిడిగా ఎక్కడ చూసినా తమ్మంత సంపాదనే. అదంతా చూసి ఈ రోజుకి మనసు ఏముంటుంది? ఒక ఆయన రాజు కోట కట్టించాడు. కోట కట్టించి ఆ కోట అంతా తిరుగుతున్నాడు. ఇదంతా చెప్పండి, ఈ కోట అంతా నేనే, ఈ కోట కట్టినండి నేనే, ఇవన్నీ చేసినండి నేనే. ఎవరి మహానుభావుడు? చెప్పండి, ఎవరు? నెబుకద్నెజర్ రాజు. చాలా మంది అంటారు, అక్క అక్క ఏంటి ఇంట్లో తీసుకొచ్చి ఇవన్నీ ఎవరు అనుకున్నావు? నాదే. చెప్పాలి, ఇదంతా ఎవరు అనుకున్నారు? నాదే. ఇవన్నీ ఎవరు అనుకున్నారు? నాయే, నేనే, నాదే, నేనే నేనే అంటే ఏమన్నట్టు? అంటే నీ మనసు కూడా ఎప్పుడు కూడా నాది నేను అనుకోవటం చాలా తప్పు. పిల్లరా, ప్రతిదీ కూడా ఎవరిచ్చే? అంతే కదా. మరి ఇవ్వకపోతే మనకి ఏడు నుంచి వస్తుంది. కనుక ఈ మూడవ క్షేమాభివృద్ధి కాడకు వచ్చేసరికి తేడా వచ్చింది. ఏంటి తేడా? ఎవరైనా ఎఫ్రాయిము, చెప్పండి, ఎవరైనా ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా చెప్పండి ఏంటది? అభివృద్ధి. ఫలించవలసిన వాడు, అభివృద్ధి పొందవలసిన వాడు, యెహోవా చేతిలో అభివృద్ధి పొందవలసిన ఎఫ్రాయిము వేశ్య వంటి వాడు. ఎఫ్రాయిము వేశ్య వంటి వాడు అవటమే కాదు, ఎఫ్రాయిము విగ్రహాలతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము చెడిపోయాడు. ఎఫ్రాయిము ఎవరు తిప్పిపోయినటువంటి అప్పం వంటి వాడు. ఉదయకాలం చపాతీ తీసుకున్నారు ఇంట్లో. చపాతీ కాల్సిన కన్నునే తీసి చక్కగా పని చేసుకుని వచ్చేసరికి ఎట్లుంటుంది? చెప్పని ఎట్లుంటుంది? అడుగులు బాగుంటుందా? నల్లగా అయ్యో మాడిపోయిందే అని మరి తిప్పుతావా? ఇటు తిప్తే కూడా ఎవరు పెడతారు? అది భర్త తింటాడా? చెప్పండి. మాడిపోయిన అప్పం భర్త తింటాడా? తినడు. పోనీ భర్త తినడు, నువ్వన్నా తింటావా? నువ్వు తినవు. పిల్లలు తింటారా? పిల్లలు. అది ఎక్కడికి వెళ్తుంది? డస్ట్బిన్లోకి వెళ్తుంది. ఎక్కడికి చెప్పండి? పెంట కుప్పలోకి వెళ్తుంది. ఎవరికి పనికి రాని అప్పము పెంట కుప్పలోకి వెళ్తుంది. నీ జీవితం, విలువైన జీవితం ఎఫ్రాయిములాగా అప్పములాగా మాడిందనుకో, దేవునికి పనికిరావు, దేవునికి పనికిరావు. ఎక్కడికి వెళ్ళాలి కదే? పెట్టుకుంటుంది. మా చిన్నప్పుడు ఒక ఐదారు రోజులు తెచ్చేవారు. ఈ ప్రాంతం అంతా తిరిగారు. ఐదారు వృద్ధాప్యులు, పెద్ద వయసు అయింది. అనేవాడు, ఇల్లు ఇల్లు అన్నావు, ఇల్లు నాదన్నావు, నీ ఇల్లు ఎక్కడే చిరుగా, ఊరికి ఉత్తరం శ్మశాన పురుగులు, ఇల్లు నీకున్నదే చిలక. అన్న అన్నన్నావు, తమ్ముడన్నావు, అక్క చెల్లన్నావు చిలుక. బంధువులే చుట్టాలు, కట్టెలే చుట్టాలు, ఇంకా నీకెక్కడే చిలుక అన్నారే. ఇంకెక్కడ నీకు? అది నాది, ఇది నాదంటే ఎఫ్రాయిము అప్పము లాంటి వాడు అయిపోయాడు బిడ్డ.
వృద్ధి బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది, క్షేమాభివృద్ధి కాడికి వచ్చేసరికి అయిపోయింది. దేవుని వాక్యం నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని ఉదయం చేర్చుకోవాలి. నిజమే, వృద్ధులు బాగానే ఉన్నాను, అభివృద్ధిలో బాగానే ఉన్నాను, ఎందుకు నా దేవుడు నన్ను క్షేమాభివృద్ధి పొందించాలని చూసినప్పుడు నా మనసులో నేను చెప్పండి గర్వించాను. నా దేవునికి కూడా గర్వించాను. నా దేవుని భాగం దేవునికి కూడా చేపట్టాను. అమ్మో ఇంది ఎలా ఇంది ఎలా జాని ఉంటాయి గారి దగ్గరికి ఓసారి ఒక ఆయన వచ్చిందంట. అయ్యగారు చదివిస్తే ఆయనకు ఉద్యోగం వచ్చిందంట. మొదటి జీతం పట్టుకొచ్చి, నాన్నగారు ఉద్యోగం వచ్చింది, నాన్నగారు మొదటి తీసుకొచ్చారు, చాలా మంచిదిరా అని ప్రార్థన చేసి నమ్మకం కూడా పంపించారు. ఎందుకో దేవుడి కృపను బట్టి సంవత్సరంలో మరలా ప్రమోషన్ వచ్చి ఆ వ్యక్తికి ₹1,00,000 శాలరీ అయిందంట. ఎంత అయింది చెప్పాలి? 50,000 ఏకదం ₹1,00,000 అయిపోయిందంట సాఫ్ట్వేర్ కాబట్టి. ఇప్పుడు ₹1,00,000కి దర్శనం ఎంత తీయాలి? ₹10,000 ఇచ్చేసాడు. ఓ 2 సంవత్సరాల తర్వాత మొత్తం ప్యాకేజ్ అయిపోయింది. సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు, ₹1,00,000 ప్యాకేజ్ అయింది. ఇప్పుడు 6 నెలలకి ఎంత ఇవ్వాలి? 50 లక్షలకి ఎంత ఇవ్వాలి? చెప్పండి, ఎంత ఇవ్వాలి? ఇవ్వాలి కదా. ఈ విధంగా కొంచెం తీసుకొచ్చి ఎంతరా నీకు జీతం అడిగారంటే, నాన్నగారు ఇంత, మరి ఎంత ఇచ్చారు ఏంటన్నారు. అప్పుడైతే ఇచ్చాం కానీ ఇప్పుడు మాత్రం ఆ మనసు సరే దేవుడు అంతే ఇస్తాడు అన్నాడు. ఎందుకో తేడా కొట్టింది మొత్తం మీద. ప్యాకేజీ కాస్త ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరి స్థానానికి వచ్చేసాడు. ఆయన హెచ్చించగలిగిన వాడు తిరిగి ఆయన చేతిలో పడుతుంది, ఆయన చేతిలో ఉంది. ఒక ఆయన వచ్చారంట, నాన్నగారు నేను టూరిస్ట్ బస్సు కొనుక్కున్నాను, ప్రార్థన చేయండి, 50 లక్షల వ్యక్తి బస్సు కొనుక్కున్నాను, అది తిరుగుతుంది, ప్రార్థన చేయకుంటే ప్రార్థన చేశారు. సంవత్సరం తర్వాత 2 బస్సులు కొన్నాడు. ఎందుకు కొన్నాడు? 2 బస్సులు కొన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ కౌంటీ, తిరుపతి కౌంటీ, వైజాగ్ కౌంటీ 3 దిక్కుల నుండి వెళ్తుంది. ఇంకొక దిక్కు ఉంది కదా, ఇంకోటి కొనుక్కోడానికి ప్రార్థించాను, కొన్నాను. కొన్న తర్వాత ఆఫీస్ పెట్టుకున్నాడు, అంత బాగుంది. ఆఫీస్ పెట్టుకుని అన్ని చేసిన తర్వాత ధనం ఇచ్చిన తర్వాత ఆయనకి మదం ఇచ్చింది. ఆఫీసులోని బాటిళ్ళు, ఆఫీసులోని తాగుడు, ఆఫీసులోని జీవితం అలాగే అయిపోయింది. దేవునికి వెళ్ళవలసిన భాగాలన్నీ ఆగిపోయినాయి. వెళ్ళే భాగాలన్నీ ఈడే చూసుకుంటున్నాడు, ఈడే తాగుతున్నాడు, ఈడే తెలియబోసుకుంటున్నాడు. బిడ్డలారా, నెక్స్ట్ 2వ సంవత్సరం వచ్చేసరికి ఒక బస్సు అనిపిస్తాడు. 6 నెలలకి ఇంకో బస్సు అనిపిస్తాడు. సంవత్సరంలో 4 బస్సులు అనిపించేస్తాడు. ఇప్పుడు ఏం మిగిలింది? తను ఒక్కడే మిగిలిన. అన్నీ అమ్ముకున్నా అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చాడు. అయ్యా ఎలా జరిగిందంటే 2 సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చాడు. ఏం జరిగింది? ఇప్పుడు అయిపోయింది. అదే దైవజనుడు జర్మనీ వెళ్తే, జర్మనీలో భార్య భర్తలో కుమారుడు, చిన్న కుమారుడు, భర్త గారు చెప్పులు కొడుతున్నారు, భార్య వచ్చిన షూ పాలిష్ చేస్తాం. ఆ పిల్లడు ఆడుకుంటున్నాడు. దైవజనులు అక్కడికి వెళ్ళి అలా చెప్పారటయ్యా, మీరు బాగానే కష్టపడుకుంటున్నారు, ఈ డబ్బాలు ఏంటో 4-5 డబ్బాలు ఉన్నాయి, మరి యేసుప్రభు వారి డబ్బా ఎందుకు అడిగారు? యేసుప్రభు వారి డబ్బా ఏంటంటే, మీరు పగలంతా కష్టపడుతున్నారు, ఈ రోజు వచ్చిన ఆదాయంలో 10వ భాగం ఆ డబ్బాలో వేసి ఆదివారం అందరూ నేను తీసుకెళ్ళి మీకు దగ్గర ఉన్న దైవజనుడికి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని దైవజనుడికి ఇవ్వడం చెప్పారు. ఆయన అలా చేస్తూ ప్రారంభిస్తే ఒక 6 నెలల తర్వాత ఆ చింత చెట్టు కింద ప్లాన్ చేసుకున్న వాడు చింత చెట్టు తీసేసి ఆ స్థలం కొనుక్కున్నాడు.
ఆ స్థలం కొనుక్కుని మరలా సంవత్సరం వచ్చేసరికి అక్కడ షెడ్ వేసుకున్నాడు. షెడ్ వేసుకుని కొన్ని కొత్త షూలు పెట్టుకుని మరలా పాత షూలు రిపేర్ చేయటం, పాలిష్ చేయటం అలా చేస్తారు. 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 3వ సంవత్సరంలో ఒక షూ షాప్ పెట్టేశారు. పెద్దది పెట్టేసి ఈ వచ్చిన పత్రికలను దశభాగం దాసి 2 సంవత్సరాల తర్వాత జాన్యువరి గారికి ఫోన్ చేసి, అయ్యా మరలా మీరు ఒకసారి మా జర్మనీ దేశానికి వచ్చిన ఆ కుటుంబాన్ని దర్శించండి అని చెప్తే, దైవజనుడు 2 సంవత్సరాల తర్వాత అన్ని ఈశ్వరాలు పెట్టుకుని ఆయన రప్పిస్తే దైవజనుడు చూస్తే అతని జీవితమే చెప్పండి, వృద్ధుల నుంచి అభివృద్ధిలోంచి క్షేమాభివృద్ధిలోకి వచ్చేసాడు. దైవజనుడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, బాబు దేవుడు మిమ్మల్ని నీకు పని చేయించడు, షూ కంపెనీ పెట్టిందని చెప్పాడు. తప్పుడు కూడా ప్రాబ్లం అయింది. షూ కంపెనీలో పెడతాం ఆయన నమ్మాడు. దేవునికి ఇలా చేస్తే దీవిస్తారని చెప్తే 2 సంవత్సరాలకి స్థితిలో తీసుకొచ్చిన దేవుడు ఇంకెంత స్థితిలోకైనా తీసుకెళ్తాడని నమ్మి దేవుని పట్ల విధేయత కలిగి దేవుని పట్ల కష్టాజీతం దేవునికి ఇవ్వడం ప్రారంభించి అక్కడ దాన్ని స్టోరేజ్ చేసుకుంటూ దైవజన భక్తులు చూసి ప్రార్థన మొదలుపెట్టారు. అయ్యారు ఆ కుటుంబాన్ని దీవించి చేశారు. మళ్ళా 2 సంవత్సరాలకి మళ్ళా ఫోన్ చేసి, అయ్యా చోట ప్లాట్ కొన్నాను, ప్రార్థించింది. ఇల్లు కట్టుకున్నాను, ప్రార్థించింది. ఈ 2 సంవత్సరాల దర్శనం అలాగే దాసి దైవజనుడికి ప్రార్థన చేసుకుంటారు. అలా చేస్తే జర్మనీ దేశంలో 318 షూ కంపెనీలు కట్టాడు ఆయన. తమిళనాడు ప్రభుత్వం 318 షూ కంపెనీలు కట్టాడు. నంబర్ 1 ప్రపంచ దేశంలో నంబర్ 1 షోతో నంబర్ 1 షూ ఎవరిదంటే డాక్టర్ హెచ్ఎస్ డైక్మెన్. అయితే ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళాలన్నా డైక్మెన్ గారి కంపెనీ షూ. అలా ఆశీర్వదించిన దేవుడు ప్రతి నెల ఏఎంజీకి 5 కోట్లు పంపిస్తారు. తప్పకుండా కూడా ప్రభుత్వం 5 కోట్లు ప్రతి సంవత్సరం 5 కోట్లు. అయ్యగా చనిపోయారు, ఆ బాధ ఇస్తూనే ఉన్నాడు. డైక్మెన్ గా చనిపోయారు, కొడుకిస్తూనే ఉన్నాడు. కొన్ని లక్షల మంది అనాథులకి ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు కాలేజీలు కట్టి చిత్తూరుపేట, భీమిలి, కాకినాడ, మోడరింగ్, రాజువలు, మొత్తం పట్టణాలు, గుంటూరు, విజయవాడ కొన్ని లక్షల మందికి సహాయం చేస్తూ వస్తూ లక్షల మంది లెప్రసీ వాళ్ళు, అనాథలు, గుడ్డి వాళ్ళు ఎంతో మంది లక్షల మందికి పిల్లలకి భోజనాలు పెడుతూ చదివిస్తూ అలాంటి సంస్థలు ఎన్నో మన భారతదేశంలో ఉంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి ఉన్నారు చూసారా మనకి. ఈ ప్రధానమంత్రి విదేశీయులు చూస్తున్న ఎఫ్సిఆర్ కట్ చేసింది. విదేశాల నుంచి ఈ దేశం అనాథలకి డబ్బులు రావడానికి లేదు. ఈ దేశానికి అనాథలకు డబ్బులు వస్తే అనాథలు అలాగే ఉంటారు. డబ్బులు రాకపోతే సంవత్సరాలు ఎలా పంపించేస్తారు. వాళ్ళు ఏమి పెద్దలు పోషించడం వాళ్ళు చచ్చిపోతారు, ప్రాణానికి ఆగిపోతారు. ప్రభుత్వం పోషించలేనటువంటి అనాథలు, గుడ్డివాడిని సంస్థలు, స్వచ్ఛత సంస్థలు పోషిస్తుంటే ఇప్పుడు వచ్చిన ప్రధానమంత్రి ఎంత ద్రోహం చేశాడు భారతదేశం. తెలుసా మీకు? ఎఫ్సిఆర్ కట్ చేసిందండి బీజేపీ గవర్నమెంట్. ఎంత ద్రోహం చేసింది అనుకున్నారు. అనాథ రోడ్లు పడిపోతున్నారండి. వాళ్ళ పంపించేశారు ఎక్కడ అక్కడ, పోషించలేక. అలాంటి పరిస్థితుల్లో కాలేజీలు మూసేశారు, హాస్టల్ మూసేశారు. ఎక్కడి ఆడ బంద్, అన్ని
అన్నీ ఆగిపోయింది. ఎంత ఘోరం అంటే ప్రభుత్వానికి నొప్పి లేకుండా, ప్రభుత్వానికి భారం లేకుండా స్వచ్ఛత సంస్థలండి, ఎన్ని సంస్థలండి పోషించేది, అన్నిటికీ కట్ చేసేసారు. దేవుడు ఓర్పు పడుతున్నాడు, ఆయన ఓర్పు పడుతున్నాడు. దేవుని పిల్లలకి అన్యాయం చేస్తే దేవుడు ఊరుకునేవాడు. దేవుడు అవకాశం ఇచ్చి అప్పుడు చూపిస్తాడు ఆయన పవర్ ఏంటో. చూద్దరుగా మీరు చూద్దరు కానీ 2029లో మీరే చూద్దరు కానీ అడ్రస్ లేకుండా ప్రభుత్వాలు యెహోవాకు విరోధముగా ఏ ఆయుధమో వర్తిల్లదు. నువ్వు చేయలేకపోతే చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, చేయగలుగుతున్నారు. ఎంత ఉన్నారు రోడ్ల పడి తిరిగి చెత్త కాగితాలు ఏరుకుని అనాథలుగా బస్ స్టాండ్ లో పడుకునే వాళ్ళని భోగు చేసి హాస్టల్లో పెట్టి పోషించి సాఫ్ట్వేర్ చేసి డాక్టర్లు చేసి విదేశాలకు పంపించింది ఏ సంస్థ. కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇప్పించింది అవుట్ ఆఫ్ కంట్రీలో. జర్మనీలో నైట్ మ్యాన్ గారి కంపెనీలోనే చాలా మంది చేస్తున్నారు. అలాంటివన్నీ ఇవాళ ఆగిపోయింది. పిల్లరా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండవు. ప్రార్థించింది. ఒక వ్యక్తి అభివృద్ధి పొందడానికి ఆశించాలి కానీ వ్యక్తిని అణగదొక్కడానికి కూడా ఆశించకూడదు. భార్య దగ్గరికి వచ్చి నాకు ప్రమోషన్ అవుతుంది, నాకు సేవ కప్పుతారు, నన్ను రాజుగారు గుర్రం మీద కూర్చోబెడతారు, నన్ను ఊరంతా దిగుతారు, నాకు బాగా ఉంది, సంఖ్యలో కొట్టాడు. ఎవడాడు? హామాను. ఇదిగో గేట్ కరెంట్ చూసి నమస్కారం పెట్టలేదు, ఆడి పని అయిపోయింది. నన్ను గుర్రాన్ని ఎక్కించి రాజవస్త్రాలు ఎక్కించి రాజమందరం పెట్టి రాజకిరీటం పెట్టి ఊరంతా తిప్పితే ఆడు నా గుర్రం ముందు నడుస్తాడు చూద్దు కానీ అని చెప్పాడు. ఇంటికి వచ్చి ఎచ్చగరేసి ఎవరికి? భార్య అంది, నేను రాత్రి నాకు కల వచ్చిందయ్యా. ఇదిగో ఒకవేళ నువ్వు అతిశయపడుతున్నది వాడు యూదుడైతే, చెప్పండి, నువ్వు అతిశయించే వ్యక్తి యూదుడైతే అతనికి విజయము కానీ నీకు విజయము రాదు. అంతే. ప్లేట్ మారిపోయింది. తాకీదులు దేవుడు తారుమారు చేశాడు. ఉరుకొయ్యమై వచ్చిన వాడికి ఊరేగింపు చేసేవాడికి ఆమెను ముసుగేసుకుని తల కప్పుకొని ఏడ్చుకుంటూ వచ్చాడు. భార్య అయిపోయిందండి పని. వెంటనే రాని వచ్చారు, ఆమెను తీసుకుని వెళ్ళిపోయారు. గుర్రం ముందు నుంచే పెట్టారు, గుర్రం కళ్ళి పట్టుకోమన్నారు. మొద్దుకైకి రాజవస్త్రం వేశారు, ముంగరం పెట్టారు, గుర్రం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు సాటి వేస్తున్నాడు. రాజుగారి మాట విన్నవాడు, రాజుగారికి మంచి చేసిన వాడు ఇలాగే ఉంటాడు, రాజుగారికి అన్యాయం చేసిన వాడు నాకు ఇలాగే ఉంటాడు. ఊరేగించి తీసుకొచ్చాడు. తీసుకెళ్ళి ఉరికొయ్యి మీద తీశాడు. ఎట్లనా అతిశయపడటం దేవునికి ఇష్టమైంది కాదు, గర్వించడం దేవునికి ఇష్టమైంది కాదు. 4వ మాట చెప్తాను మీకు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా విత్తనం పెట్టినను తుదకు నీవు చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతావు. హల్లెలూయా. వృద్ధిలో నమ్మకం ఉన్నవాడా, అభివృద్ధిలో నమ్మకం ఉన్నవాడా, క్షేమాభివృద్ధిలో నమ్మకం ఉన్నవాడా, ఇప్పుడు చెప్పండి. అది మహాభివృద్ధి.
ద గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ కన్నా బెటర్ కన్నా, బెటర్ కన్నా బెస్ట్. బెస్ట్కి మించింది లేదు, మహావృద్ధికి మించింది లేదు. వృద్ధి విత్తనం నాటావు, ఆ తరువాత అభివృద్ధిలోనికి వచ్చింది, ఆ తరువాత క్షేమాభివృద్ధిలోనికి వచ్చింది, ఇప్పుడు మహాభివృద్ధిలోనికి వెళ్ళిపోయింది. శాఖోపశాఖలుగా దేవుడిని ఆశీర్వదించాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా బిడ్డరా, ఐగుప్తు దేశంలోనంట రాసులు కొలిసి, ధాన్యం కొలిసి 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 విసుగుపోయి రాశిని వదిలిపెట్టారంట. ఎవరిని బట్టి చెప్పాలా? ఎవరిని బట్టి? ఎవరిని బట్టి చెప్పాలి? ఎవరిని బట్టి మాట్లాడలే? ఎవరిని బట్టి? యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్తే ఐగుప్తు దేశాన్ని దేవుడు బిడ్డలారా కొలిసే వాళ్ళంట విసిగిపోయారు. మోషే కాలంలో అదే జరిగింది, యోసేపు కాలంలో కూడా. ప్రజలు దేవుని మందిరానికి కానుకలు తీసుకొస్తా ఉంటే మోషే ఏమన్నాడు? చాలు బిడ్డలారా, ఇక చాలు. దేవుని మందిరములో కొరతలు లేకుండా దేవుని సన్నిధికి నీకు కలిగింది ఏదైనా ఆయన సన్నిధికి సంతోషంగా తీసుకుని వస్తే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన బహుగా దీవిస్తాడు. ఈ కుటుంబ ఆశీర్వాదాలు ముగింపు అయిపోయి ఈ ఆరాధనలో చెప్తున్నాను అన్నమాట. మీకు కుటుంబము దేవుని సన్నిధిలో ఉంటే, కుటుంబము దేవుని మాట వింటే, కుటుంబము విత్తనం పెడితే విత్తనము వృద్ధిలోంచి అభివృద్ధిలోనికి, అభివృద్ధిలోంచి క్షేమాభివృద్ధిలోనికి, క్షేమాభివృద్ధిలోనికి మహాభివృద్ధిలోనికి. ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది బిడ్డలారా. ఆ కుటుంబాన్ని దేవుడు అలా పైకెత్తాడు. యోసేపును దేవుడు పైకెత్తాడు. అన్నదమ్ములందరికంటే చెప్పండి ఎక్కడికి పైకెత్తాడు. అంతేకాదు బిడ్డలారా, యోసేపు గోడ మీదకి ఎక్కి ఏంటంటే యోసేపు గోడ మీదకి ఎక్కి ఫలించేవాడు. యోసేపుని గురించి రాయబడిన అద్భుతమైన మాట అది. యోసేపు అంటే గోడ మీదకి ఎక్కి మన కుటుంబాలు దీవెనకరంగా ఈ 2025 సంవత్సరంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ ప్రతి కష్టార్జితములో నీ రాబడి అంతటి సామెతల 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ముగింపు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమనిచ్చి యెహోవాను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత మనం చేయాల్సింది ప్రతిదీ దేవునికి మనం ఇవ్వాలి, ఇచ్చి దేవుని అడగాలి. హిజ్కియా రాజు దేవుని దగ్గర ఈ మాట కూడా అడిగాడు, అయ్యా నేను ఎక్కడైనా మీకు ఇవ్వవలసిన విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ ఎక్కడైనా కొంచెం నాది నా జీవితంలో పొరపాటు ఉంటే నాకు చూపించయ్యా అని గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ఏడిస్తే దేవుడు హిజ్కియాను పరిశోధించాడు. హిజ్కియా జీవితం దేవుడికి ఇష్టం. అందుకే దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం. ఎట్లా కొన్నిసార్లు మన జీవితంలో మన నీతి, మన విశ్వాసం, మన కష్టార్జితం మన బ్రతుకులు వేరు చేస్తుంది. ఆయన సన్నిధికి పరలోక నిధులు నింపాలి. భూమి మీద ప్రభు పేరట నువ్వు ఏది చేస్తావో, దేవునికి ఎంత ఇస్తావో అది ఆయన అక్కడ లెక్కలో రాసుకుంటాడు. రాయబడుతుంది అక్కడ. మనం అనుకుంటాం ఏదో అయ్యగారికి ఇస్తానో లేకపోతే ఇంకోటి కూడా అనుకుంటాం. నో, నువ్వు అయ్యగారికి అది ఇచ్చేది ఎవరికి ఇచ్చేది?
దేవుడికి. మనం ప్రార్థన చేసేది ఎవరికి? దేవుడికి. మనం ఇచ్చేది ఎవరికి? దేవుడికి. మనం అడిగేది ఎవరికి? దేవుడికి. అభివృద్ధి పొందడానికి ఈ 4 మెట్లు అవసరం. ఒకటి వృద్ధి, విత్తనం పెట్టు. రెండవది అభివృద్ధి, నీరు కార్చు, కన్నీరు కార్చు. మూడవది క్షేమాభివృద్ధి, పంటను చూడు. నాలుగవది మహాభివృద్ధి, విస్తరించి విస్తరించి కొలతలకు మించి ఊహించిన దానికంటే అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చి నీ నిధులను దేవుడు నింపుతాడు. నీ నిధులను నింపుతాడు దేవుడు. అలాగే నింపబడే కుటుంబంగా మనం ఉండాలంటే దేవునికి మనం ఇవ్వాల్సినది ప్రతిదీ 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 ఈ ప్రతి రాబడిలో దేవునికి ఇవ్వాలి. మనం ఇవ్వాల్సిందే అంతే. అలా ఇచ్చి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అలా చేయాలి. ఎవరైతే అలాగ చేయగలుగుతారో అబ్రహాము అన్నిటిలో మెల్కీషెదెకు క్రమము చొప్పున షాలేము రాజుకు రొట్టెను తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. కర్మాన్ని నేర్చుకున్నాడు కనుక అబ్రహామును దేవుడు అన్నిటిలో ఎక్కడ కొరత లేకుండా సమృద్ధిగా దీవించాడు. ఆ దేవుని పెట్టారా మనం దీవించబడటానికి అదే దేవుడు మనకు నేర్పింది. దేవునికి మనం ఇచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధి ఎదురు చూడాలి. విత్తనం పెట్టి రైతు ఎలా ఎదురు చూస్తాడో ఆత్మ సంబంధమైన బిడ్డలు మన కష్టాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడండి. ఒకప్పుడు ఇవ్వడానికి అందరూ ఇష్టపడతారు. ప్రతి బిడ్డలు కష్టాజీతాన్ని లైన్లోకి వచ్చి కష్టాజీతాన్ని ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఆగిపోయింది. కొంతమంది బిడ్డలు ఇస్తున్నారు, పేరు చెప్తున్నారు. కొంతమంది దాన్ని కంటిన్యూ ప్రాసెస్ పెడుతున్నారు. మీరు ఎందుకు ఆగిపోయారు? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ప్రారంభం ముగింపు వరకు ప్రభు మనల్ని పిలిచేంతవరకు ప్రతిదీ మీరు ఏదిచ్చినా మీరు ఏదిచ్చినా ప్రతిదీ లెక్క కట్టి దశభాగం అక్కడ పెట్టి ఆ దశభాగం నుంచి దశభాగం మీ సొంతోట పెట్టి దైవజనులు ఎవరైనా ఇంటికి వస్తే ఆ దశభాగం తీసి తీసుకొచ్చి ప్రతిష్టాపన తీసిన గుప్పలు పెట్టి రైస్ మేము తినము మా ఇంట్లో ప్రత్యేకించి అక్కడ పెట్టి ఎవరు దైవజనులు వస్తే ఆ రైస్ తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చి దశభాగం కాలం తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చి ప్రార్థన చేయించుకుని ప్రార్థిస్తారు. కొంతమంది ఇబ్బందులు దైవజనులు ఉన్నారు. నేను పని కట్టుకుని తీసుకెళ్ళి ఆలోచించేస్తాను. ఈ మధ్యకాలం కంటిన్యూగా దైవజనుడు సోమవారం వెళ్తారు కదా, తర్వాత చేస్తే బాధపడుతున్నాడు దైవజనుడు. ఈ మధ్య పెళ్ళైంది కొడుకు మనకు వరకు ఇప్పుడు కూడా రేపు వెళ్ళాలి. మళ్ళీ తీసుకెళ్ళి దైవజనుడికి ఇచ్చి ప్రార్థన చేసి వస్తారు. ఏమో ఏ స్థితి మనకి అలా ఉంటుందో తెలియదు. దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. వచ్చిన దర్శనం తీసుకున్న ఆత్మీయ తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆత్మీయ తల్లి మేమిద్దరం కలిసి పోయిన నెల నా కుటుంబంతో ఏంటి నేను డిసెంబర్లో కుటుంబంతో వెళ్ళి ఆత్మీయ తల్లికి దర్శనం ఇచ్చి ప్రార్థన చేయించుకుని వచ్చి ఇట్లా మన కృతజ్ఞతగా ఉండాలి. బిడ్డగా కృతజ్ఞత లేకుండా బ్రతకూడదు. ఈరోజు కష్టపడి ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ప్రభు ఇచ్చిన ఆరోగ్యం మనకి, ప్రభు ఇచ్చిన ఆరోగ్యం దాన్ని పోగొట్టుకోవద్దు. యెహోవా సొమ్ము యెహోవాకి ఇవ్వాలి, తదుపరి మనం దాన్ని అనుభవించాలి. అందుకే నిత్యముగా నీ చేతుల కష్టాలతో నువ్వు అనుభవిస్తావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి ముందుకు నడిపించుగా. మోకరించండి, అందరూ మోకరించండి.